ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే ఈరోజు కొండగుడి పండుగ అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ కొండగుడి పండుగ ఎలా చేసుకుంటారు ఏంటనేసి అయితే మీకు చూపిస్తాను. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి కొండగుడికి అయితే నడాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకైతే నేను చూపిస్తాను. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే మా ఆటో ఆపేశారు. అక్కడ నుంచి అయితే మరి ఏ ఆటో ఏవి బస్సులు అయినా కూడా ఇటువైపు ఎంట్రీ అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకైతే నేను చూపిస్తాను. మా ఆటో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆపేశారు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 వేస్ ఉంటాయి. మనం వెళ్ళే రూట్ అయితే మసీదు కనిపించే రూట్ వైపు అయితే వెళ్ళాలి. అలా అయితే రోజ్ హిల్ చర్చ్కి అయితే వెళ్ళగలము. ఎవరికైనా డౌట్ వస్తే రోజ్ హిల్ చర్చ్కి ఎలా వెళ్ళాలని అడిగితే మీకు చెప్తారు. ఈ చుట్టుపక్కల రకరకాల వస్తువులు అమ్ముతారు. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈ కొండగుడి పండగకి చాలా మంది ప్రజలైతే వస్తారు. దూర ప్రాంతాల నుండి బయలుదేరి మరి ఈ కొండగుడి పండుగను చూడడానికి అయితే వస్తారు. మేము రోడ్డు మార్గాన కొండగుడికి అయితే వెళ్తున్నాము. ఈ రోజ్ హిల్ చర్చ్ ని కనిమిరి కొండ అని కూడా అంటారు. వైజాగ్ లోని తప్పనిసరిగా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశం ఇది. చిన్న పెద్ద కుల మత భేదం లేకుండా ఎవరైనా ఈ టూరిస్ట్ స్పాట్ ని విజిట్ చేయొచ్చు. రోజ్ హిల్ చర్చ్ ని 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. కొంతమంది కొండగుడి అంటారు, మరి కొంతమంది మేరీమాత గుడి అంటారు, ఇంకొందరు రోజ్ హిల్ చర్చ్ అని అంటారు. ఈ రోజ్ హిల్ చర్చ్ దగ్గర నుండి చూస్తే ఒకే దగ్గర 3 పవిత్ర ప్రదేశాలు ఉంటాయి. పక్కపక్కన ఉన్న 3 కొండలపై 3 మతాలతో కలిసి ఉంటాయి. వీటిలో అతిపెద్దదైన కొండపై రోజ్ హిల్ చర్చ్ ఉంది. ఒక కొండపైన వెంకటేశ్వర స్వామి, ఒక కొండపైన ముస్లింలకు పవిత్రమైన మసీదు, మరొక కొండపైన రోజ్ హిల్ చర్చ్ ఉన్నాయి. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, చుట్టుపక్కల బీచ్లు, ఓడరేవులు, షిప్ యార్డులు కనిపిస్తది.
చర్చి లోపల చాలా విశాలంగా ఉంటుంది. ఇంకా లోపల క్రీస్తు శిలువ, అలాగే బాలయేసు, ఇంకా మేరీమాత దర్శనం ఇస్తారు. ఇక్కడ చర్చిలో ప్రతిరోజు ఉదయం 11 గంటలకు దివ్య బలి పూజ చేస్తారు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటలకు దివ్య పూజ చేస్తారు. ఇంకా శనివారం సాయంత్రం 5 గంటలకు ఇంగ్లీష్ మరియు తెలుగులో ఆరాధన పూజలు జరుగుతాయి. ఆదివారం ఉదయం అయితే 8 గంటల నుంచి 12 గంటల వరకు ఆరాధనలు జరుగుతాయండి. ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన నిర్వహిస్తారు. ప్రతి నెల 2వ శనివారం మరియు ఆఖరి ఆదివారం 10:30 నుంచి 3 గంటల వరకు అఖండ జపమాల నిర్వహిస్తారు. ఇక్కడ ఈస్టర్ పండుగ వచ్చే పండుగ ముందు 40 రోజుల పాటు శిలువ జ్ఞాన ప్రార్థన నిర్వహిస్తారు. ఇక్కడ మేరీమాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత మేమైతే మెట్ల మార్గం గుండా బయటకైతే మేము వెళ్ళిపోతున్నాము. వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఈ వందే భారత్ ట్రైన్ ఎలాగుంటుంది ఏంటనేసి అయితే మీకైతే చూపిస్తాను, చూసేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి వందే భారత్ ట్రైన్. నేనైతే ఫస్ట్ టైం అండి వందే భారత్ ట్రైన్లోనే జర్నీ చేయడం. ఈ వందే భారత్ ట్రైన్లోనైతే మేము ఏసీ కోచ్ అయితే బుక్ చేసుకున్నాము. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి వందే భారత్ ట్రైన్లో లోపల సిట్టింగ్స్ ఎలాగుంటాయి ఏంటని చూడండి. చాలా స్పేసియస్గా అయితే ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా చూసేయండి. మీరు చూస్తున్నారు కదా, ఈ డోర్స్ ఆటోమేటిక్ సెన్సర్స్, ఆ వాటంతా అవే ఓపెన్ అవుతాయి. ఏంటి నేను వేరే సీట్లో ఉన్నానని అనుకుంటున్నారా? అక్కడ కూడా బాగుందండి. కాకపోతే ఈ పక్క బోగిలోన ఖాళీగా ఉందని చూశాను. నేను టీసీకి అడిగాను, ఆ పక్క బోగి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను అని ఓకే అన్నారు. అందుకేనండి నేను వేరే దగ్గరకు వచ్చి కూర్చున్నాను. ఇక్కడ కూడా చాలా చాలా బాగుందండి. పార్వతీపురం అయితే రీచ్ అయిపోయామండి. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా బాగుందండి. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిమ్మల్ని నేను నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.